Hey guys, what's up? This is Rukman and welcome back to the channel everyone. Hope you guys are doing well and enjoying with my stuff. Here we are at the Gadwal town and just look at our bus. So మన బస్ కి కంప్లీట్ గా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిపోయింది, ఆర్ఎం చెకప్ అయిపోయింది. 2 డేస్ లో మనకు వెహికల్ వచ్చేసి రోడ్ ఎక్కబోతుంది. మనం బస్ ని ఒక ఫుల్ రివ్యూ చేస్తా అని చెప్పినా కదా, సో ఆ రివ్యూ అయితే మనం ఇప్పుడు చేయబోతున్నాం. అండ్ జస్ట్ లుక్ ఎట్ ద బస్. సో యాక్చువల్లీ మనం ఈ బస్సుని మార్చ్ 2nd రోజు డెలివరీ తీసుకున్నాం. అంటే కొన్ని ట్యాక్స్ కండిషన్స్ సాటిస్ఫై చేస్తుంది అని చెప్పేసి మనం మార్చ్ 2nd డెలివరీ తీసుకున్నాం. ఇది వచ్చేసి మార్చ్ 20 దగ్గర 18 డేస్ అవుతుంది. ఈ 18 డేస్ టైంలో మనం వెహికల్ కి రిజిస్ట్రేషన్ చేయించడం, ఆర్ఎం చెకప్ చేయించడం, పేపర్ వర్క్ అంతా అయిపోయింది. సో మనకు నెక్స్ట్ వచ్చేసి ఒక 2 డేస్ లో వెహికల్ రోడ్ ఎక్కబోతుంది ఇందాక చెప్పినట్లు. చలో లెట్స్ గో అండ్ డూ ద ఫుల్ రివ్యూ ఆఫ్ ద అశోక్ లేలాండ్ BS6 బస్. జస్ట్ లుక్ ఎట్ ద ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ద బస్. మనం బయట చూస్తున్న ఎక్స్ప్రెస్ బస్సులకు అండ్ ఇప్పుడు కూడా ఎక్స్ప్రెస్ బస్ కి చాలా వరకు అయితే బాడీ ఫ్యాబ్రికేషన్ చేంజ్ అయింది. ఫ్రంట్ పోర్షన్ చూడండి, యాక్చువల్ గా పాత మోడల్ వెహికల్ కి ముందర మనకు 2 మిరర్స్ వస్తుండే, దీనికి మొత్తం సింగిల్ గ్లాస్ వచ్చేసింది. పాత మోడల్ వెహికల్ కి ఇక్కడ సింగిల్ గ్లాస్ ఇలా వచ్చేసి మనకు వైపర్ ఓన్లీ పై నుంచి కనెక్టివిటీ ఉంటుండే. ఈ బస్ కి మనకు వైపర్ కనెక్టివిటీ అనేది కింద నుంచి పైకి ఇలా ఉంది. అండ్ మనకు 2 వైపర్స్ ఉన్నాయి. ఈ వైపర్ సిస్టమ్ కూడా ఆర్టీసీ బస్సులకు ఒకలాగా ఉంటుంది అండ్ మన బస్సులకు ఒకలాగా ఉంటుంది. అంటే మన హైర్ వెహికల్స్ కి ఇంకొకలాగా ఉంటుంది. మన హైర్ వెహికల్స్ కి అయితే ఈ ప్యాటర్న్ లో ఉంటది. అదే మనకు ఆర్టీసీ వెహికల్స్ కి అనుకోండి, ఈ వైపర్ కూడా ఈ వైపర్ లాగానే ఇలా ఉంటది. ఇలాంటి వైపర్స్ ని మనం భారత్ బెంజ్ బస్సులలో కానీ ఓలో బస్సులలో కానీ చూడొచ్చు. ఇది మనకు బస్సు యొక్క ఫ్రంట్ పార్ట్. ఈ ఫ్రంట్ పోర్షన్ లో మనకు మెయిన్ చేంజెస్ ఆ గ్లాస్ ఒకటి, ఆ వైపర్ సిస్టమ్ ఒకటి. అండ్ మనకు పాత మోడల్ బస్సులలో డెస్టినేషన్ బోర్డ్స్ అనేవి పైన మాన్యువల్ గా రాసి ఉంటుండే, అంటే రిటర్న్ మోడ్ లో ఉంటుండే. ఇప్పుడు వచ్చిన బస్ కి డెస్టినేషన్ బోర్డ్ అనేది డిజిటల్ డిస్ప్లే బోర్డ్ ఉంది. స్క్రోలింగ్ కూడా అవుతా ఉంటది. 99 రూట్స్ దాకా మనం వాటిని స్టోర్ చేసుకోవచ్చు. బోర్డు వచ్చేసి మైక్రో క్రాఫ్ట్ అనే బ్రాండ్ వాళ్ళది. సో దీంట్లో ఇంకొక 2 to 3 బ్రాండ్స్ ని ఆర్టీసీ వాళ్ళు అలో చేస్తున్నారు. మన వెహికల్ పోయే రూట్ నేమ్స్ వచ్చేసి ఈ విధంగా వెళ్తున్నాయి. ద సైడ్ మిర్రర్స్ ఆఫ్ ద వెహికల్ అది మనకు బస్ నడిపేటప్పుడు చాలా ఇంపార్టెంట్. అండ్ వీటితో పాటు ఇక్కడ ఇంకొక మిర్రర్ ఇచ్చారు. సో ఈ మిర్రర్ ఏంది మామ బ్రో అంటే, మన వెహికల్ ఎక్కడైనా ట్రాఫిక్ లో ఇరుక్కుపోయినప్పుడు వెహికల్ ముందర ఎవరైనా ఉన్నారా అని చూసుకోవడానికి. అంటే మనం చూస్తాం కదా, లైక్ సిగ్నల్స్ దగ్గర చిన్న చిన్న పిల్లలు వచ్చేసి బెలూన్స్ అమ్ముతా ఉంటారు, క్లాత్స్ అమ్ముతా ఉంటారు. అట్లాంటి పిల్లలకి ఇట్లా బస్సు ముందర ఉంటే డ్రైవర్ కి కనిపించే ఛాన్స్ ఉండదు. సో అందుకని చెప్పేసి మనకు ఈ మిర్రర్. సో ఈ మిర్రర్ మనకు మొత్తం బస్సుని ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మొత్తం కవర్ చేస్తుంది. సో జస్ట్ లుక్ ఎట్ ద వైపర్స్. మనకి ఈ వైపర్స్ వచ్చేసి క్యామోఫ్లెక్స్ వైపర్స్. ఈ వైపర్స్ మనకు చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. ఈ సిస్టమ్ బాగుంది యాక్చువల్గా, ఎందుకంటే మనకి సింగిల్ మిర్రర్ కి 2 వైజర్ కాన్సెప్ట్ అనేది చాలా బాగుంది. వైపర్ మోటార్ చాలా కాస్ట్ ఉంది, అరౌండ్ 12,000 రూపీస్ దాకా ఉంది. ఇది మనకు క్యామోఫ్లెక్స్ బ్రాండ్ కు చెందినది. ఒకసారి చూపిస్తాను. ఇది యాక్చువల్గా మనకు ఈ వైపర్ మోటార్ లోపల ఉంటుంది. సో మనకు వైపర్ మోటార్ 2 చాలా పెద్దగా ఉంది అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంది. అంటే మరి 2 వైపర్లను మెయింటైన్ చేయాలంటే ఈ మాత్రం మోటార్ ఉండాలి. ఇది జస్ట్ వర్క్ చేసే యూనిట్ మాత్రమే. వైపర్ మోటార్ మనకి ఇక్కడ ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకటి వాటర్ రిజర్వాయర్ ఉంది. సో ఈ వాటర్ రిజర్వాయర్ వచ్చేసి వైపర్ వాటర్ కి సంబంధించినది. సో ఇందులో మన వాటర్ తో పాటు చిన్న లిక్విడ్ కలుపుకున్నాం అనుకోండి, మిర్రర్స్ చాలా నీట్ గా ఉంటాయి. అండ్ ఇది మనకు 3.5 లీటర్ కెపాసిటీ వస్తుంది. జస్ట్ లుక్ ఎట్ ద రేడియేటర్స్ ఆఫ్ దిస్ బస్. ఈ బస్సు యొక్క రేడియేటర్, ఇది మన బస్సు యొక్క ఇంటర్ కూలర్. పాత మోడల్ వెహికల్స్ కంటే ఈ మోడల్ కొంచెం రేడియేటర్ చాలా పెద్దగా ఉంది అనిపిస్తుంది. అండ్ మనకి ఈ యూనిట్ వచ్చేసి ఎయిర్ ని లోపలికి తీసుకోవడానికి యూజ్ అవుతుంది. గాలిని తీసుకొని పోయి ఆ ఎయిర్ ఫిల్టర్ లకు పట్టుకుపోతుంది. అక్కడ ఫిల్టర్ చేసుకుని ఇంజన్ కావాల్సిన ఎయిర్ ని యూజ్ చేసుకుంటుంది. ఇవి మనకు 2 హార్న్స్. అండ్ చూడండి ఇక్కడ ఇంకొక హార్న్ ఉంది, ఇది ఎయిర్ హార్న్. ఇది మనకు స్టీరింగ్ ఆయిల్ రిజర్వాయర్. లాస్ట్ టైం వచ్చిన పల్లె బస్సులకు కానీ ఎక్స్ప్రెస్ బస్సులకు కానీ ఈ రేడియేటర్లు అనేవి ఈ గ్రిల్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఎగ్జాక్ట్ ఇక్కడే ఉండేటి. కాకపోతే ఈ మోడల్ వెహికల్ లో మనకు చాలా స్పేస్ వచ్చింది. జస్ట్ లుక్ ఎట్ ద పార్టిషన్ ఓవర్ హియర్. ఈ పార్టిషన్ అనేది TSRTC వాళ్ళ ఓన్ వెహికల్స్ లో అయితే ఈ పార్టిషన్ పెట్టలేదు, ఓన్లీ హైర్ వెహికల్స్ లో మాత్రమే ఈ పార్టిషన్ ని పెట్టారు. అండ్ జస్ట్ లుక్ ఎట్ ద రిఫ్లెక్టర్స్ ఓవర్ హియర్. రిఫ్లెక్టర్స్ ఎందుకు పెడతారంటే, వెహికల్ కి ఈ లైట్స్ అన్ని ఫెయిల్ అయినప్పుడు ఆపోజిట్ లో ఏదైనా ఒక వెహికల్ వస్తుంటే ఈ రిఫ్లెక్టర్ కానివ్వండి, సో ఈ రిఫ్లెక్టర్ కానివ్వండి, దీనివల్ల ఆపోజిట్ లో ఇంకొక వెహికల్ వస్తుంది తెలుసుకోవడానికి ఇది పెడతారు. జస్ట్ లుక్ ఎట్ ద 2 లైట్స్ హియర్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఒక లైట్ ఒకలాగా ఉంది, ఇంకో లైట్ ఒకలాగా ఉంది. ఈ లైట్ మీద ఏమో లీలాండ్ స్టిక్కర్ ఉంది, ఈ లైట్ మీద ల్యూమాక్స్ స్టిక్కర్ ఉంది. సో ఈ రెండింటికి తేడా అయింది మామ బ్రో అని అంటే, సో యాక్చువల్గా మనకు ఈ లీలాండ్ స్టిక్కర్ ఉన్న లైట్ వచ్చేసి మనకు రాశితో పాటు వచ్చిన లైట్. ఇది మనకు వాళ్ళు కొత్తగా ఫిట్ చేసిన లైట్. సో యాక్చువల్గా బస్సులకు ఫ్రంట్ లో 4 లైట్స్ ఉంటాయి చూడొచ్చు. ఇక్కడ ఒక 2 అండ్ అక్కడ ఒక 2, ఒకళ్ళకి ఇండికేటర్ అండ్ ఒకళ్ళకి ఇండికేటర్. సో మనకు ఇండికేటర్ అనేది మ్యాండేటరీ థింగ్ 2 సైడ్స్ అండ్ పైన కూడా ఉంటాయి, లైక్ అక్కడ. సో ఇవి మనకు పార్కింగ్ లైట్స్. అండ్ ఇక్కడ ఒక ఇండికేటర్ ఉంటుంది అండ్ ఇటు పక్క కూడా మనకు ఒక ఇండికేటర్ ఉంటుంది. సో ఇవి మ్యాండేటరీ థింగ్స్ అనమాట, ఈవెన్ RTA చెకప్ లో కానీ లేదంటే RM చెకప్ లో కానీ. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫాగ్ ల్యాంప్ అండ్ ఇక్కడ కూడా ఒక ఫాగ్ ల్యాంప్ ఉంది. సో యాక్చువల్గా ఈ ఫాగ్ ల్యాంప్ కాన్సెప్ట్ అనేది అంతకుముందు ఆర్టీసీలో ఉండేది కాదు. సో ఈ ఫాగ్ ల్యాంప్ కాన్సెప్ట్ని వీళ్ళు BS6 వెహికల్స్తో పాటు తీసుకొచ్చారు. సో మనకి ఈ లైట్స్ కనెక్షన్స్ వచ్చేసి చాసీతో పాటే వస్తుంది. వెహికల్ ఫ్రంట్ పార్ట్ అనేది ఎంత మంచిగా డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ చూడండి ఎంత గట్టిగా ఉన్నాయి. యాక్చువల్గా నాకు తెలిసి ఇదంతా ఉక్కుతో తయారు చేసిన యూనిట్ అనుకుంటా. సో ఇఫ్ ఇన్ కేస్ ఎంత డ్యామేజ్ అయినా ఇలాగ డ్యామేజ్ అవుతుంది, కానీ దీని తర్వాత బస్ అనేది డ్యామేజ్ అవ్వదు. అందుకని చెప్పేసి పగడ్బందీగా ప్లాన్ చేశారు మైకి. ఇది మనకు టోయింగ్ రాడ్. వెహికల్ ఇఫ్ ఇన్ కేస్ ఎక్కడైనా బ్రేక్ డౌన్ అయితే చేసి వెహికల్ ని లాక్ వెళ్తారు. ఇది వెహికల్ ఫ్రంట్ పార్ట్.
అండ్ జస్ట్ లుక్ ఎట్ ద అశోక్ లేలాండ్ బ్యాడ్జ్ నేమ్ హియర్. ఆ బస్ అనేది అశోక్ లేలాండ్ చాసీ మీద ఫ్యాబ్రిక్ కట్టిందని చెప్పేసి అర్థం. ఇన్ కేస్ ఇక్కడ ఐచర్ ఉంటే ఐచర్ చాసీ ఉందని అర్థం, ఇక్కడ టాటా ఉంటే టాటా చాసీ ఉందని అర్థం. అశోక్ లేలాండ్ లోగో హియర్. చూడండి మనకు వికింగ్ అని చెప్పేసి ఉంది కదా, సో ఇది కూడా అశోక్ లేలాండ్ వల్ల ఒక ఇంజన్ టైప్ అనమాట. దీంట్లో మనకు చీతా అని కూడా ఇంకో మోడల్ ఉంటుంది. ఇది మనకు వెహికల్ యొక్క ఫ్రంట్ వ్యూ. ఈ బస్ 2x4 యాక్సిల్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. అంటే వెనక 4 టైర్లు ఉంటాయి, ముందు 2 టైర్లు ఉంటాయి. మనం బస్ని ఇలా సైడ్ నుంచి చూసినట్లయితే మనకు వెహికల్ అనేది చాలా లెంత్ ఉంది వెన్ కంపేర్డ్ టు లాస్ట్ మోడల్ వెహికల్స్. సో మనకు BS4 వెహికల్ కి BS6 వెహికల్స్ కి మెయిన్ అప్డేట్ ఏంటంటే BS6 వెహికల్స్ ఎప్పుడైతే మార్కెట్ లో ఎంటర్ అయినాయో అప్పటి నుంచి ఆర్టీసీ వాళ్ళు సీటింగ్ కెపాసిటీ పెంచారు. BS4 వెహికల్స్ ఉన్నప్పుడు మనకు లాస్ట్ లో చాసీకి ఫీట్న్నర కట్ చేస్తుండే. ఇప్పుడు చాసీని అనేది కట్ చేయకుండా అలాగే వదిలేసి వెనక మనకు సీటింగ్ కెపాసిటీ పెంచారు. లుక్ ఎట్ ద బోర్డ్ ఓవర్ దే. బోర్డ్ ని మాత్రం ఏం చేంజ్ చేయలేదు. లాస్ట్ టైం మోడల్స్ కి ఎలా ఇస్తున్నారో అలాగే ఇచ్చారు. ఓన్లీ ఇందాక చెప్పినట్లు ఒక డెస్టినేషన్ బోర్డ్ మాత్రమే చేంజ్ చేశారు. బ్యాడ్జ్ ఓవర్ హియర్. బాడీ బిల్డ్ బై శ్రీదేవి ఇండస్ట్రీస్. అశోక్ లేలాండ్ చాసీ మీద బాడీని బిల్డ్ చేసిన వాళ్ళు వచ్చేసి శ్రీదేవి ఇండస్ట్రీస్ వాళ్ళు. ఈ బాడీని కట్టడానికి 12,50,000 రూపీస్ ఛార్జ్ చేశారు. మనం బస్సు తీసుకొచ్చిన తర్వాతకి ఈ కోడ్స్ అన్ని మ్యాండేటరీ. బస్సు ఎక్కేటప్పుడు క్యూ పద్ధతి పాటించండి, లేదంటే దేశ భాషలందు తెలుగు లెస్స, పొగ త్రాగరాదు, ఈ బస్సు మన అందరిది, పరిశుభ్రంగా ఉంచుదాం. సో ఇవన్నీ మనం పార్ట్ ఆఫ్ ద ఫ్యాబ్రికేషన్ మనం చేయించాలి. ఇది వచ్చేసి మనకు వెహికల్ గురించిన కొంచెం ఇన్ఫర్మేషన్ అండ్ ఓనర్ నేమ్, చాసీ నెంబర్, ఇంజిన్ నెంబర్ అండ్ ఇలాగే సైజ్ ఆఫ్ టైర్స్ 10-20. టైర్ యొక్క సైజ్ ఇలా చూడొచ్చు 10-20. ఇదే సైజ్ ని వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. ఫ్రంట్ టు రియర్ 4+1 అంటే. సో ఫ్రంట్ వచ్చేసి మనకు 2 టైర్స్ ఉంటాయి, ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి. టైర్ వచ్చేసి 4+1 అంటే ఇక్కడ 2 అక్కడ 2, 1 అంటే ఇది స్పేర్ వీల్. అండ్ సీటింగ్ కెపాసిటీ 55+1. ఈ FC రేట్ అనేది RC లో ఉంటుంది. కొత్త వెహికల్ కాబట్టి RC లో ఉంటుంది. అదే పాత వెహికల్ అయితే మనకు సపరేట్ FC సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు. ఈ లెటర్స్ అనేవి పైకి కిందికి వేసారు అండ్ పర్ఫెక్ట్ సైజ్ లో లేవు ఇవి. మనం ఇవన్నీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది మనకు బస్సు యొక్క ఫ్రంట్ పోర్షన్. అండ్ మనకు యాక్చువల్గా మనకు వెహికల్ టర్మినాలజీలో ఫ్రంట్ ఓవర్ హ్యాంగ్, రేర్ ఓవర్ హ్యాంగ్ అంటారు కదా. సో ఫ్రంట్ ఓవర్ హ్యాంగ్ అంటే ఏంటి అని అంటే మనకు ఇక్కడ నుంచి అండ్ ఫ్రంట్ దాకా ఉండే డిస్టెన్స్ని ఫ్రంట్ ఓవర్ హ్యాంగ్ అంటారు. అండ్ సేమ్ అలాగే ఈ యాక్సిల్ ఇక్కడ నుంచి అండ్ అక్కడ బ్యాక్ దాకా ఉండే స్పేస్ని రేర్ ఓవర్ హ్యాంగ్ అంటారు. అండ్ జస్ట్ లుక్ ఎట్ ద ఫ్రంట్ యాక్సిల్ ఓవర్ హియర్. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే వెహికల్ సస్పెన్షన్ ఉంటుంది. మనకు ఇది వెహికల్ యొక్క ఫ్రంట్ యాక్సిల్. సో ఇందాక చెప్పినట్లు మనకు ఈ బస్సుకి 4x2 యాక్సిల్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. అంటే మనకు రేర్ డిఫరెన్షియల్ దగ్గర 4 టైర్స్ ఉంటాయి, ఫ్రంట్ 2 టైర్స్ ఉంటాయి. టైర్స్ గురించి మాట్లాడేటప్పుడు టైర్స్ పక్కన ఉన్న సస్పెన్షన్ గురించి కూడా మాట్లాడదాం. సో మనకు ఈ బస్సు వచ్చేసి వేవ్లర్ సస్పెన్షన్తో వచ్చింది. అండ్ దీంట్లో మనకు ఇంకొక 2 సస్పెన్షన్స్ అవైలబుల్ ఉంటాయి. వాటి మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. మన టైర్ల గురించి మాట్లాడుతున్నాం కదా, సో అలాగే దాని పక్కన ఉన్న సస్పెన్షన్ గురించి మాట్లాడదాం. అండ్ మనకు ఈ బస్సు వచ్చేసి వేవ్లర్ సస్పెన్షన్ తో ఎక్విప్మెంట్ అయ్యింది. అండ్ మనకు దీంట్లో సైకిల్ సస్పెన్షన్ ఉంటుంది అండ్ అలాగే బలూన్ సస్పెన్షన్ ఉంటుంది. మనం వాటిని కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మనం ట్రావెల్స్ లాంటి బస్సులు పెడుతుంటే అండ్ సూపర్ లగ్జరీ లాంటి బస్సులు పెడుతుంటే బలూన్ సస్పెన్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. బాడీ ఫ్యాబ్రికేషన్ లో భాగంగా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కొన్ని పార్టీషన్స్ అయితే ఉంటాయి. అందులో మనకు ఫస్ట్ పార్టీషన్ వచ్చేసి బ్యాటరీ కంపార్ట్మెంట్. ఈ బ్యాటరీ కంపార్ట్మెంట్ లో మనకు 2 బ్యాటరీస్ ఉంటాయి, 12 వోల్ట్. ఇదంతా బ్యాటరీ సెటప్. ఇక్కడ దీనికి రైల్వే లాక్ ఇచ్చారు. దీనికి మామూలు స్క్రూ పెట్టేశారు, ఎందుకంటే ఓపెన్ అయిపోయి బ్యాటరీలు బయటకు వచ్చేయకుండా. దీనికి వీళ్ళు ఇలా బయటికి లాగే సిస్టమ్ పెట్టారు. మనకు నెక్స్ట్ పార్టీషన్ వచ్చేసి లగేజ్ బాక్స్. ఈ లగేజ్ బాక్స్ లో ప్యాసింజర్స్ వాళ్ళ లగేజ్ ని లోడ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ పార్టీషన్ వచ్చేసి లగేజ్ బాక్స్. ఈ పార్టీషన్ ఉన్నాయి కదా, ఈ 2 సేమే. సో ఇఫ్ ఇన్ కేస్ డోర్ అనేది సడన్ గా ఓపెన్ అయిపోతే ఆ లగేజ్ వచ్చి కింద పడిపోకుండా ఉండడానికి మనకు ఈ రైలింగ్స్ పెట్టారు. ఈ కంపార్ట్మెంట్ ఇక్కడ నుంచి అండ్ అక్కడ దాకా ఒకటే ఉంటుంది. బ్యాక్ వచ్చేస్తే ఇందాక చెప్పాను కదా 4x2 యాక్సిల్ కాన్ఫిగరేషన్ అని చెప్పేసి ఇక్కడ డిఫరెన్షియల్ ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా మనకు సస్పెన్షన్ వచ్చేసి వేవ్లర్ సస్పెన్షన్ ఉంటుంది. ఇందాక చెప్పినట్లు మనకు షకిల్ సస్పెన్షన్, బెలూన్ సస్పెన్షన్ కూడా మనకు అవైలబుల్ ఉంటుంది. అండర్ కంపార్ట్మెంట్ ఓవర్ హియర్ దిస్ ఈస్ ద స్పేర్ వీల్ క్యారియర్. అంటే మనకి ఇక్కడ స్టెఫ్నీ టైర్ ఉంటుంది. సో దీన్ని తీసే ఓకే నాకు లేదు. ఏదైనా ఒక టైర్ వచ్చేసి మనకు పంచర్ అయిపోతే దీన్ని మనం వాడుకోవచ్చు. అండ్ జస్ట్ లుక్ ఎట్ ద రియర్ సైడ్ ఆఫ్ ద బస్. ఈ లైట్లు మీకు గుర్తున్నాయా? నా బస్ ఆసి వీడియో గిట్లా చూసి ఉంటే సేమ్ లైట్లు ఇక్కడ ఫిట్ చేశారు వీళ్ళు. ఈ లైట్స్కి వచ్చేసి ఇక్కడ స్క్రూ సిస్టమ్ పెట్టారు. అంటే మనకి ఇఫ్ ఇన్ కేస్ వెహికల్లో వైరింగ్ కట్ అయినా ఈ లైట్స్ ఏవి రాకపోయినా నేను ఓపెన్ చేసి ఫిట్ చేసుకోవడమే. 1 year 2 years అయిన తర్వాతకి ఈ ఓపెనింగ్ సిస్టమ్ అనేది బాగా హార్డ్ అయిపోతుంది. దీనికి 1 month ఒకసారి 2 months ఒకసారి ఆయిల్ పెట్టుకుంటూ లేదంటే గ్రీజ్ పెట్టుకుంటూ ఉండాలి. ముందర ఎలాగైతే డిజిటల్ డిస్ప్లే బోర్డ్ ని పెట్టారో సేమ్ కూడా అలాగే డిజిటల్ డెస్టినేషన్ బోర్డ్స్ అయిపోయినాయి. బ్యాక్ కూడా ఒక పార్టీషన్ ఉంటుంది. లగేజ్ బాక్స్ అని పెట్టాడు కానీ యాక్చువల్లీ దీని లగేజ్ బూత్ అని అంటారు. మనకు రైల్వే లాక్స్ ఉన్నాయి. వీటిని ఓపెన్ చేద్దాం ఒకసారి. దీన్ని ఓపెన్ చేయాలంటే ఫస్ట్ ఇలా పుల్ చేయాలి. ఇక్కడ కూడా బాడీ బిల్డింగ్ వాళ్ళు సరిగ్గా లాకులు పెట్టకపోతే ఇలా జామ్ అయిపోతూ ఉంటాయి.
ఈ విధంగా జామ్ అవుతా ఉంటది. ఇది మనకు వెహికల్ యొక్క రేర్ లగేజ్ బూత్ ఆర్ లగేజ్ బాక్స్. ఇది మనకు వెహికల్ యొక్క చాసిస్ అక్కడ నుంచి అండ్ ఇక్కడ దాకా ఇలా వచ్చింది కదా వెహికల్ యొక్క చాసిస్. నేను ఇందాక చెప్పాను కదా BS6 వెహికల్ చాలా లెంతీ ఉంది, సీట్లు పెంచిరు అని చెప్పేసి. సో BS4 వెహికల్స్ దాకా అండ్ పాత వెహికల్స్ దాకా అంటే 2019 టెండర్స్ దాకా అయితే వెహికల్ని 1 feet కట్ చేసేవాళ్ళు అండ్ ఇక్కడ దాకా వెహికల్ని కట్ చేసి అండ్ అక్కడ నుంచి బాడీ ఫ్యాబ్రికేట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ చాసిని ఏం కట్ చేయకుండా అలాగే వెహికల్ని ఫ్యాబ్రికేట్ చేస్తున్నారు. లగేజ్ అనేది ఎక్కువ పట్టాలంటే ఈ చాసిని కట్ చేయమని చెప్పేసి చెప్తారు RTC వాళ్ళు. వాళ్ళ కొన్ని వెహికల్స్ కూడా ఈ చాసి కట్ చేసే ఉంటది. హైర్ వెహికల్స్ కి మాత్రం ఎవరు కట్ చేయట్లేదు. RM గారు కూడా దీన్ని పాస్ చేశారు. ఇఫ్ ఇన్ కేస్ బ్యాక్ నుంచి ఏదైనా ఒక వెహికల్ వచ్చి ఈ వెహికల్ హిట్ చేసింది అనుకోండి, చాసి ఉంటే జస్ట్ ఇక్కడ దాకా వచ్చి వెహికల్ గుద్దుకొని ఆగిపోద్ది. అంటే మనకు వెహికల్ డ్యామేజ్ అనేది ఎక్కువ జరగదు. మహా అంటే పగిలితే అద్దం ఒక్కటి పగులుతుంది, మనం అద్దాన్ని రీప్లేస్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఈ చాసి ఇట్లా లేదనుకోండి, ఏదైనా వెహికల్ వచ్చి గుద్దుతే పైన 6 seats ఉన్నాయి కదా, సీట్స్ వాళ్ళంతా ఎగిరిపోయి ముందర పడతారు. సో ఇది మనకు వెహికల్ యొక్క బూట్ అండ్ ఇక్కడ కూడా మనకు గద్వాల్ డిపో నేమ్ రాసింది తెలుగులో అండ్ ఇక్కడ ఇంగ్లీష్లో అండ్ యాజ్ యూజువల్ సేమ్ ఫ్యాబ్రికేటర్ స్టిక్కర్ ఉంది. ఇక్కడ TSRTC లోగో ఓవర్ హియర్ చూసుకున్నట్లయితే మనకు BS6 బస్సులకు స్పెషల్ గేస్ట్లు వచ్చాయన్నమాట. సో ఆ స్పెషల్ గేస్ట్లు ఏంటంటే ఈ సెన్సార్స్ 1, 2, 3, 4 ఇవి మనకు వెహికల్కి రియర్ పార్కింగ్ సెన్సార్స్. జస్ట్ లుక్ ఎట్ ద రైట్ సైడ్ ఆఫ్ ద వెహికల్. ఈ రైట్ సైడ్ ఆఫ్ ద వెహికల్ చూసుకున్నట్లయితే యాజ్ యూజువల్ బస్ అనేది చాలా హ్యూజ్గా కనబడుతుంది. కట్టింగ్స్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే వెహికల్ అనేది బిస్కెట్ అయిపోతుంది. ద రిజిస్ట్రేషన్ నెంబర్ హియర్. సో యాక్చువల్ గా ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ మేము పర్చేస్ చేసాము. ఈ నెంబర్ తీసుకున్న 2 days కి TG సిరీస్ వచ్చింది. మా గద్వాల్ డిపోలో మాదే ఫస్ట్ వెహికల్. రిమైనింగ్ వెహికల్స్ అన్నిటికీ TG ఉంటుంది, మా వెహికల్ ఒకదానికి TS అని ఉంటుంది. అదర్ పార్టిషన్ ఓవర్ హియర్. ఇది మనకు ఎమర్జెన్సీ ఎగ్జిట్. అండ్ మనకి ఇటు పక్క చెప్పుకోవడానికి అయితే ఏముండవు. కింద అటుపక్క అంతా పార్టిషన్స్ వచ్చేసి లగేజ్ కోసం అండ్ బ్యాటరీస్ కోసం ఉంటాయి కదా. ఇటు పక్క వచ్చేసి మొత్తం వెహికల్ కి సంబంధించిన ఫ్యూయల్ సిస్టమ్స్ గురించి ఉంటాయి. 1 more TSRTC లోగో హియర్. అండ్ ఇక్కడ చూడండి డీజిల్ ట్యాంక్ ఉంది. ఈ డీజిల్ ట్యాంక్ కి మనం గన్ ఇక్కడ పెట్టేసి ఫ్యూయల్ని ఫిల్ చేసుకోవాలి. ఒకసారి నేను కిందికి వెళ్ళి డీజిల్ ట్యాంక్ని చూపిస్తాను. అండ్ జస్ట్ లుక్ ఎట్ ద హ్యూజ్ ఫ్యూయల్ ట్యాంక్. ఇప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది మనకు ఫ్యూయల్ ట్యాంక్ చూడడానికి. అది చాసీ ఉన్నప్పుడు చాసీ మీద తిరుగుకుంటూ ఫ్యూయల్ ట్యాంక్ చూసేవాళ్ళం. వచ్చేసి మనకు 239 liters అంటే అరౌండ్ 240 liters. లుక్ ఎట్ ద 1 more పార్టిషన్ ఇయర్. ఇది మనకు యాడ్ బ్లూని రీఫిల్ చేసుకోవడానికి ఒక ట్యాంక్ ఉంటుంది. ఈ యాడ్ బ్లూ ట్యాంక్ని ఇక్కడ చూపిస్తాను. ఇది మనకు యాడ్ బ్లూ ట్యాంక్. దీని కెపాసిటీ వచ్చేసి 24 liters. అండ్ జస్ట్ లుక్ ఎట్ ద లెటర్స్ ఓవర్ హియర్ ఎక్స్ప్రెస్ అని అంటే ఇది ఎక్స్ప్రెస్ బస్ అని అర్థం. జస్ట్ లుక్ ఎట్ 1 more పార్టిషన్ హియర్. ఇది మనకు BS6 వెహికల్ లో మెయిన్ పార్టిషన్. దీన్ని ఈట్ సిస్టమ్ అంటారు. మనం చార్జ్ డెలివరీ తీసుకునేటప్పుడు చాలా సార్లు చెప్పాను. యాక్చువల్గా ఈట్ సిస్టమ్ అంటే ఏంటంటే ఎగ్జాస్ట్ ఆఫ్టర్ ట్రీట్మెంట్. బస్సుల నుంచి నల్ల పొగ వస్తుంది కదా, ఆ నల్ల పొగ అంతా వచ్చి ఇందులో స్టోర్ అయిన తర్వాత దీని మీద ఆ యాడ్ బ్లూ ఆయిల్ ని స్ప్రే చేసి దాన్ని వైట్ గా మార్చి బయటికి కొడుతుంది. అండ్ జస్ట్ లుక్ ఎట్ 1 more పార్టిషన్ హియర్ ఎయిర్ ఫిల్టర్ పార్టిషన్. అది ఓపెన్ చేయకుండా ఎయిర్ ఫిల్టర్ ని ఇక్కడ నుంచి చూసేయండి. ఇది మన బస్సు యొక్క ఇన్ఫర్మేషన్. సో ఇది మనకు బూట్ లాక్ అయినట్టు లాక్ అవ్వట్లేదు, ఎందుకంటే దీనికి అలాంటి లాక్ లేదు కదా, ఓన్లీ హింజెస్ ఉన్నాయి. ఇది మనకు ఇంకొక పార్టిషన్, అంటే మేబీ ఇక్కడ డ్రైవర్కి కాళ్ళకు గాలి తగ్గడానికి అనుకుంటా. అండ్ ఇది 1 more పార్టిషన్ ఫర్ ద డ్రైవర్ బస్సులో వెంటిలేషన్కి. ఇది మనకు ఓవరాల్ బస్సు యొక్క ఎక్స్టీరియర్ రివ్యూ. అండ్ చలో లెట్స్ గో అండ్ చెక్ ఇన్సైడ్ ద వెహికల్. మనకు ఇది వెహికల్ యొక్క ఎంట్రన్స్. అండ్ జస్ట్ లుక్ ఎట్ ద సుస్వాగతము బోర్డ్ ఓవర్ దేర్. వెహికల్ మొత్తం ఓపెన్ చేసి పెట్టాం. రివ్యూ అయిపోయిన తర్వాత క్లోజ్ చేద్దాం. ఇలా మనకు పైకి ఎక్కగానే ఫస్ట్ డ్రైవర్ క్యాబిన్ కనబడుతుంది. డ్రైవర్ క్యాబిన్ వచ్చేసి చాలా స్పేషియస్ గా ఇచ్చాడు ఈ BS6 వెహికల్స్ లో. అండ్ మనకు ఇలా రాగానే లెఫ్ట్ లో ఒక డెస్టినేషన్ బోర్డు పెట్టుకోవడానికి ఒక ర్యాక్ ఉంది, పైన ఒక లైట్ ఉంది. వేరే బాడీ బిల్డర్స్ వాళ్ళు ఇక్కడ కూడా ఒక లైట్ పెడుతున్నారు. లైట్ పెడితే ఏమవుతుంది అంటే వచ్చేసి ఇలా కొట్టినప్పుడు పగిలిపోతుంది. యాక్చువల్గా ఇక్కడ లైట్ ఉంటే ఏమవుతుంది అంటే ఇక్కడ ఈ షీట్స్ ఏవైతే ఉన్నాయో షీట్స్ మనకు రిఫ్లెక్టబుల్ షీట్స్ లాగా ఉన్నాయి. ఇక్కడ లైట్ ఆన్ చేయగానే ఈ లైట్ ఇక్కడ 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 రిఫ్లెక్ట్ అయ్యి అక్కడ డ్రైవర్ కల్లా కొట్టేస్తుంది. అందుకని చెప్పేసి మేము ఇక్కడ లైట్ అయితే పెట్టియలేదు. హ్యూజ్ బానెట్ ఆఫ్ ద అశోక్ లేలాండ్. ఇన్ కంపేర్ టు లాస్ట్ మోడల్స్ ఈ మోడల్ యొక్క బానెట్ అయితే చాలా హ్యూజ్ ఉంది. డ్రైవర్ అయితే చాలా ముందుకు వెళ్ళిపోయిండు. ఇక్కడ చాలా స్పేస్ ఉంది. స్పేస్ ని ఎలాగో RTC వాళ్ళు కార్గో యూజ్ చేసుకుంటారు. బానెట్ అయితే చాలా బాగుంది. ముందున్న బానెట్ వచ్చేసి చాలా అన్ఈవెన్ గా ఉంటుండే, కూర్చోడానికి వచ్చేది కాదు. ఇలా రైట్ తీసుకుంటే మనకి ఇది కండక్టర్ సీట్. సడన్ గా బ్రేక్స్ కొట్టినప్పుడు కండక్టర్ ముందుకు పడిపోకుండా ఒక రైల్ అన్నమాట. ఇది కండక్టర్ టిమ్ పెట్టుకోవడానికి, వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి 2 switches ఉన్నాయి. స్విచ్ వచ్చేసి ఈ లైట్ కొంటది. సో ఈ బ్లూ లైట్ మాక్సిమం నైట్ టైం లో వెలుతురు కోసం యూజ్ చేసుకుంటారు. ఈ స్విచ్ ని ఇలా ప్రెస్ చేస్తే వైట్ లైట్ వస్తుంది. సో ఈ వైట్ లైట్స్ ని కండక్టర్ వాళ్ళు SR రాసుకునేటప్పుడు యూజ్ చేసుకుంటారు. సార్ అంటే స్టాటికల్ రిపోర్ట్.
ఒక ఛార్జింగ్ సాకెట్ ఉంది. ఇది మనకు 24 వోల్ట్ ఛార్జింగ్ సాకెట్. సో ఛార్జింగ్ సాకెట్ ఇక్కడ ఒకటే కాదు, అక్కడ డ్రైవర్ దగ్గర కూడా ఒక ఛార్జింగ్ సాకెట్ ఉంటుంది. సో మనకు ఈ విధంగా వెహికల్స్ అనేవి చాలా అప్గ్రేడ్ అవుతా ఉన్నాయి. టెక్నాలజీ అనేది బస్సులలో చాలా పెరిగిపోతుంది. అండ్ అలాగే దాన్ని ఆర్టీసీ వాళ్ళు కూడా అడాప్ట్ చేసుకుంటున్నారు. అదే మనకు సూపర్ లగ్జరీ బస్సులలో అనుకోండి, సీటింగ్ ప్యాటర్న్ వేరే ఉంటుంది. ఇక్కడ 2 సీట్స్ ఉంటాయి అండ్ ఇక్కడ 2 సీట్స్ ఉంటాయి. ఈ 2 సీట్స్ మధ్యలో ఛార్జింగ్ సాకెట్ ఉంటుంది అండ్ అక్కడ 2 సీట్స్ మధ్యలో ఛార్జింగ్ సాకెట్ ఉంటుంది. ఇది మనకు వెహికల్ యొక్క సీటింగ్ అరేంజ్మెంట్. మనకు వెహికల్ లో ఇందాక టేప్ రికార్డర్ అని చెప్పాను కదా, సో ఆ టేప్ రికార్డర్కి సంబంధించిన స్పీకర్స్ ఇవి 1 2 3 4 5 అండ్ అక్కడ డ్రైవర్ దగ్గర ఒకటి ఉంటుంది. మొత్తం 6 స్పీకర్స్ ఉంటాయి. అది మనకు డ్రైవర్ కి గాలి రావడానికి ఫ్యాన్. ఇక్కడ మనకు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉంటుంది, ఇందులో కామన్ నీడ్స్ ఉంటాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది ఫైర్ ఎక్స్టింగ్విషర్. ఇఫ్ ఇన్ కేస్ బస్ లో ఏదైనా ఫైర్ అయితే దీన్ని యూజ్ చేసి ఫైర్ ని ఆర్పేయచ్చు. సో అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఒక సేఫ్టీ మెజర్ అండ్ ఇక్కడ కండక్టర్ కూడా ఇది ఒక సేఫ్టీ మెజర్. ఇంకా బ్రేక్స్ అప్లై చేసినప్పుడు కండక్టర్ ముందుకు పోకుండా ఈ రైల్ ఉంటుంది, సైడ్ పడకుండా ఈ రైల్ ఉంటుంది. సేమ్ అలాగే ఇక్కడ ఫ్రంట్ లో కూర్చున్న ప్యాసింజర్స్ కి కింద పడకుండా ఈ రైలు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే గర్భిణీ స్త్రీలు, బాలింతలు అండ్ కండక్టర్, సీనియర్ సిటిజన్, ఎంపీఆర్, ఎమ్మెల్యే అని చెప్పేసి కొన్ని స్టిక్కరింగ్స్ ఉంటాయి. ఇవి కూడా మనం బాడీ బిల్డర్ తోనే వేయించుకోవాలి. అండ్ ఇందాక చెప్పాను కదా, ఇక్కడ వచ్చేసి మనకు డిజిటల్ డిస్ప్లే బోర్డ్స్ ఉంటాయి అని చెప్పేసి. సో ఇదే ఆ డిజిటల్ డిస్ప్లే బోర్డు. ఇందాక ఫ్రంట్ లో చూపించినట్టుగానే రియర్ కూడా ఒక డిజిటల్ డిస్ప్లే బోర్డు ఇది. ఇక్కడ పెన్ డ్రైవ్ పెట్టాల్సిన అవసరం లేదు. పెన్ డ్రైవ్ పెట్టి ఓకే కొట్టేస్తే అక్కడ వచ్చే స్క్రోలింగ్ మనకి ఇక్కడ కూడా వస్తుంది. అండ్ ఇందాక చెప్పాను కదా, వెహికల్ రైట్ సైడ్ ని రివ్యూ చేస్తున్నప్పుడు పార్టిషన్ అని చెప్పాను కదా, ఎమర్జెన్సీ ఎగ్జిట్ అని చెప్పేసి. ఆ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఇది. ఇందాక కండక్టర్ సీట్ పక్కల ఇంకొక స్విచ్ ఉండే కదా, అది బజర్. ఇది ఒక బజర్ అండ్ ఇది ఒక బజర్, ఇది ఒక బజర్, ఇది ఒక బజర్. మన డెస్టినేషన్ వచ్చినప్పుడు మనం దిగాలి అనుకున్నప్పుడు ఈ బజర్ ని ప్రెస్ చేస్తే డ్రైవర్ అయినా కూడా మనకు వెహికల్ ని ఆపేస్తాడు. ఇందాక చెప్పా కదా, బానట్ అనేది చాలా ఫ్లాట్ గా ఉందని చెప్పేసి. మన తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహాలక్ష్మి స్కీమ్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇంప్లిమెంట్ అవుతుంది. ఆ స్కీమ్ వచ్చినప్పటి నుంచి బస్సులు అనేవి ఫుల్ ప్యాక్ అయిపోతున్నాయి. ఈ స్కీమ్ వచ్చినప్పటి నుంచి వెహికల్స్ లో 70 మంది 80 మంది సర్దుకుంటే 100 మంది 120 మంది కూడా పోతుర్రు. జనాలు అనే వాళ్ళు సీట్ల మధ్యలో మొత్తం స్టాండింగ్ లో వెళ్ళిపోతుంది బస్సు. అలాంటి సిచ్యువేషన్స్ లో బస్ అంతా ఫుల్ ప్యాక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ జనాలకు కనిపించే ఒకే ఒక్క ప్లేస్ ఈ బానట్. ఈ బానట్ మీద కూర్చోకుండా ఉండాలి అంటే ఇలాంటి ఒక రైలింగ్ ని ఇక్కడ మనం ఫిట్ చేయించాలి. సో మేము ఫిట్ చేయించాము. కాకపోతే వెహికల్ అనేది ఆర్ఎం పాసింగ్ అవ్వాల్సి ఉంటుంది. మనం వెహికల్ రోడ్ ఎక్కేదానికంటే ముందు ఇన్స్పెక్షన్ ఉంటుంది. సో ఆ ఇన్స్పెక్షన్ లో వాళ్ళు ఏమైనా అబ్జెక్ట్ చేస్తారేమో అని చెప్పేసి మేము దాన్ని డిటాచబుల్ గా పెట్టించాము. ఇక్కడ జస్ట్ ఒక స్క్రూ వేయించాము. అండ్ ఆ పైప్ కూడా ఇక్కడ ఉండాలి, కనబడట్లేదు. వెహికల్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు దాన్ని ఇక్కడ పెట్టేస్తాం, ఎవరిక్కడ కూర్చోకుండా అని అనుకుంటాం. కానీ ఖచ్చితంగా ఎవరో ఒకటి వచ్చి కూర్చుంటారు. తలకు మాసిన వాళ్ళు ఉంటారు కదా, ఎవరు చెప్తే వినరు, అలా వచ్చి కూర్చుంటారు. దీన్ని కొంతవరకు అయితే మర్చకుండా ఆపొచ్చు. సో ఇదన్నమాట వెహికల్ ఎక్స్టీరియర్ గురించి అండ్ ఇంటీరియర్ గురించిన ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు మనం వెహికల్ యొక్క ఇంజిన్ గురించి అండ్ స్పెషల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం. రైట్ నౌ వీఆర్ ఆన్ ద డ్రైవర్ సీట్ ఆఫ్ ద అశోక్ లేలాండ్ ఎక్స్ప్రెస్ బస్. అండ్ మీరు చూసుకుంటే స్టీరింగ్ అనేది చాలా అంటే చాలా చిన్నగా ఉంది. అండ్ పాత మోడల్ వెహికల్స్కి అయితే స్టీరింగ్ చాలా పెద్దగా ఉండేది. ఇంత ఉండేది స్టీరింగ్ లిటరల్గా. ఆ స్టీరింగ్ని పట్టుకుని వాళ్ళు ఇలా తిప్పేవాళ్ళు. ఇప్పుడు వచ్చిన స్టీరింగ్ అయితే చాలా క్యూట్గా ఉంది, సెక్సీగా ఉంది. సేమ్ కార్ స్టీరింగ్ కంటే కొంచెం పెద్దగా ఉంది. అంతే డయామీటర్ వచ్చేసి ఈజీగా తిప్పేయగలుగుతున్నాం ఇలాగా. నేను అంతకుముందుకు మా పాత వెహికల్స్ డెలివరీ తీసుకుంటున్నప్పుడు చాసీని మనం సెలెక్ట్ చేసుకునే క్రమంలో వెహికల్ని నడుపుతుండే. అప్పుడైతే స్టీరింగ్ చాలా పెద్దగా ఉంటుండే. ఇలా ఒక చేతి నుంచి ఒక చేతికి అందించుకోవాల్సి వస్తుండే. కానీ ఈ స్టీరింగ్ అయితే లిటరల్ గా కార్ స్టీరింగ్ తిప్పినట్టే ఉంది నాకు లిటరల్ గా. ఈ స్టీరింగ్ వచ్చేసి 4 స్పోక్ స్టీరింగ్. 1 2 3 4 స్పోక్స్ ఉన్నాయి. ఈ స్టీరింగ్ కి 2 సైడ్ల 2 నాబ్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్న నాబ్ వచ్చేసి కంప్లీట్ గా లైట్స్ గురించి. పైకి వచ్చేసి లెఫ్ట్ ఇండికేటర్, కిందికి వచ్చేసి రైట్ ఇండికేటర్, ఈ పైకి వచ్చేసి పాసింగ్. సేమ్ కార్స్ కొన్నట్లే ఉంటుంది. అండ్ మనం ఈ లైట్స్ ని ఆన్ చేస్తే ముందరున్న అన్ని లైట్స్ పడిపోతాయి. మనం దీన్ని ఇలా ఆన్ చేస్తే డాష్ బోర్డ్ లో చూడండి లైట్స్ వచ్చినాయి కదా. సో మనకు ముందర కూడా కొన్ని లైట్స్ ఆన్ అయిపోతాయి. ఇక్కడ మనకు చాలా స్విచ్చెస్ ఉన్నాయి. ఈ స్విచ్ వచ్చేసి మనకు బ్యాటరీ స్విచ్, ఇది వచ్చేసి ఎక్స్టర్నల్ స్విచ్ అని ఉంది కదా. సో ఈ స్విచ్ వేస్తేనే ఇక్కడున్న లైట్స్ అనేవి వర్క్ అవుతాయి. ఇఫ్ ఇన్ కేస్ మనం ఈ స్విచ్ ని ఆఫ్ చేసినాం అనుకోండి, చూడండి ఇక్కడున్న లైట్స్ అన్ని ఆఫ్ అయిపోయినాయి. సో యాక్చువల్ గా మేము ఒకసారి వెహికల్ తెచ్చిన తర్వాతకి ఈ స్విచ్ ని ఆఫ్ చేసేసి లైట్లు వస్తలేవు అని చెప్పి షోరూమ్ ఫోన్ చేసి దమ్ చేసినాం. షోరూమ్ వాళ్ళు కూడా వెహికల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి, మాకు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. మేము వెహికల్ ని January 26 రోజు డెలివరీ తీసుకున్నాం. ఇక్కడ హజార్డ్ లైటింగ్ స్విచ్ ఉంది. ఈ లైట్ ఆన్ చేయడం వల్ల మనకు హజార్డ్ లైట్స్ అనేవి ఫ్లాష్ అవుతూ ఉంటాయి వెహికల్ కి బయట సైడ్. అండ్ ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఒకటి గ్రీన్ స్విచ్ ఉంది, ఇక్కడ ఆరెంజ్ స్విచ్ ఉంది. ఈ స్విచ్ మనకు స్టార్ట్ అని చెప్పి రాసి ఉంది కదా. సో ఈ స్విచ్ వచ్చేసి మనకు రీజనరేషన్ స్విచ్, ఇనేబిట్ స్విచ్. ఇది మనకు వెహికల్ ని ఘాట్ రోడ్ లో నడుపుతున్నప్పుడు యూజ్ అవుతుంది. వెహికల్ స్టార్ట్ అయిన తర్వాతకి వెహికల్ మూవ్మెంట్ లో ఉన్నప్పుడు ఎప్పుడు 2 స్విచెస్ అనేవి ఆన్ లో ఉండాలి. సో ఆ స్విచ్లు వచ్చేసి ఇక్కడ ఉన్నాయి. సో ఒకటి అందులో బ్యాటరీ స్విచ్, ఇంకొకటి లైట్స్ స్విచ్.
సో ఈ బ్యాటరీ స్విచ్ ఆన్లో ఉంటేనే మనకు వెహికల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ బ్యాటరీ స్విచ్ అనేది ఆఫ్లో ఉంటే మనకు వెహికల్ అనేది ఎప్పటికీ స్టార్ట్ అవ్వదు. బ్యాటరీ స్విచ్ పక్కలే ఒకటి బ్లూ కలర్ ఎక్స్టర్నల్ అని చెప్పేసి రాసి ఉన్న ఒక స్విచ్, బ్లాక్ కలర్ స్విచ్ ఉంటుంది. సో ఆ స్విచ్ ఆన్లో ఉంటేనే మనకు స్టీరింగ్ పక్కల రైట్ సైడ్ నాబ్ ఉంటుంది, లైట్స్ నాబ్. ఆ నాబ్ మొత్తం వర్క్ అవుతుంది. ఆ స్విచ్ అనేది మనకు ఆఫ్లో ఉంటే రైట్ సైడ్ లో ఉన్న లైట్ కి సంబంధించిన నాబ్ ఏదైతే ఉందో ఆ నాబ్ కంప్లీట్ గా వర్క్ అవ్వదు. ఈ నెక్స్ట్ స్విచ్ వచ్చేసి హజార్డ్ లైట్ స్విచ్. మనం వెహికల్ ఎక్కడైనా పార్క్ చేసినప్పుడు హజార్డ్ లైట్ స్విచ్ ని మనం యూజ్ చేస్తాం. దాని తర్వాతకి నెక్స్ట్ వచ్చేసి రీజనరేషన్ అనేది ఓన్లీ మనకు బేసిక్స్ వెహికల్స్ లో మాత్రమే ఉంటది. ఈ రీజనరేషన్ అంటే ఏంటంటే మనకు ఇందాక నేను వెహికల్ ని ఎక్స్టీరియర్ లో మనం రివ్యూ చేస్తూ ఈచ్ సిస్టమ్ ఆర్ బేసిక్స్ యూనిట్ ఆర్ డెఫ్ యూనిట్ అని చెప్పి మాట్లాడడం కదా, అది ఎగ్జాక్ట్ మనకు డ్రైవర్ కిందే ఉంటది. మన అశోక్ ల్యాండ్ వెహికల్ కానీ టాటా వెహికల్ కానీ అది ఓన్లీ మనకు డ్రైవర్ కింద ఉంటది. ఐచర్ వెహికల్ లో అనుకోండి, ఈ ఫ్రంట్ టైర్ ఏదైతే ఉందో దాని బ్యాక్ సైడ్ ఉంటది. అండ్ మనకు ఎగ్జాస్ట్ కూడా దంది ఐచర్ బస్సుది సిస్టమ్ ఇలా ఉంటే ఇటు పక్క ఉంటది. అంటే మనకు ఐచర్ లో ఎగ్జాస్ట్ పైప్ అనేది బస్సుకు మధ్యలో ఉంటది. ఈ సిస్టమ్ వల్ల మనకు ఒక పెద్ద ఫినాన్షియల్ లాస్ ఏంటంటే ఈట్ సిస్టమ్ రావడం వల్ల మనకు ఒక యాడ్ బ్లూ ట్యాంక్ అని యాడ్ చేశారు. ఎక్స్టీరియర్ ని రివ్యూ చేస్తూ నేను చెప్పాను కదా యాడ్ బ్లూ అని చెప్పేసి, అది మనకు ఈ వెహికల్ లో 24 లీటర్ కెపాసిటీ ఉన్న యాడ్ బ్లూ ట్యాంక్ ఉంది. ఈట్ సిస్టమ్ ఉండడం వల్ల మనం వెహికల్ కి రెగ్యులర్ గా యాడ్ బ్లూ అని ఫీల్ చేస్తూ ఉండాలి. యాడ్ బ్లూ వచ్చేసి మనకి బయట మార్కెట్ లో దొరుకుతాయి. ఈ లీలాండ్ వాళ్ళు ఏం చేస్తారంటే మనకు ఓన్లీ గల్ఫ్ ప్రొడక్ట్స్ వాడమని చెప్పేసి సజెస్ట్ చేస్తారు. మేబీ వీళ్ళు వాళ్ళ టై అప్ అయి ఉండొచ్చు, లేదంటే అశోక్ లీలాండ్ వాళ్ళ ఓన్ బ్రాండ్ అయి ఉండొచ్చు. అది కూడా వెహికల్ లో పర్ఫార్మెన్స్ తక్కువ అవుతున్నా, బ్లాక్ స్మోక్ వస్తున్నా, సో ఆ రీజనరేషన్ స్విచ్ ని వాడతారు. మనకు వెహికల్ నుంచి పొల్యూషన్స్ వస్తాయి కదా, సో ఆ పొల్యూషన్స్ వచ్చేసి హీట్ సిస్టమ్ లో ఉంటాయి. మన వెహికల్ నుంచి వచ్చే హార్మ్ఫుల్ కెమికల్స్ గానీ, హార్మ్ఫుల్ గ్యాసెస్ గానీ, హార్మ్ఫుల్ పొల్యూషన్ గానీ ఇదంతా వచ్చేసి మనకు హీట్ సిస్టమ్ లో స్టోర్ అవుతుంది. ఈ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే యాడ్ బ్లూ ఆయిల్ గానీ, లేదంటే దాన్ని డెఫ్ ఆయిల్ అంటారు, డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్లూయిడ్. ఈ డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్లూయిడ్ ని హీట్ సిస్టమ్ హార్మ్ఫుల్ కెమికల్స్ మీద స్ప్రే చేస్తుంది. హార్మ్ఫుల్ పొల్యూషన్ ని నార్మల్ పొల్యూషన్ ని కన్వర్ట్ చేసి హీట్ సిస్టమ్ అనేది బయటకు వదులుతుంది. ఎన్విరాన్మెంటల్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు ఈ వెహికల్స్ నుంచి. నేను బ్యాటరీ స్విచ్ అలాగే ఆన్ చేసి పెట్టాను. బ్యాటరీ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. యాక్చువల్గా మనకు వెహికల్ అనేది రేపు పాయింట్ మీదకి వెళ్తుంది, అంటే రోడ్ మీదకి వెళ్ళిపోతుంది. మనం ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది మనకు వెహికల్ హారన్, ఇది ఎయిర్ హారన్. సో అది మనకు రీజనరేషన్ స్విచ్. కింద ఒకటి ఇన్హిబిట్ అని చెప్పేసి ఆరెంజ్ కలర్ స్విచ్ ఉంటుంది. ఎప్పుడైతే రీజనరేషన్ అనేది ప్రాపర్ గా చేయలేదు, ఇన్ టైమ్ లో చేయలేదు, అంటే చేయడం మర్చిపోయినా కూడా ఒక్కోసారి వెహికల్ అనేది పికప్ అనేది తగ్గిపోతా ఉంటది. సో ఎందుకంటే ఇది ప్యాసింజర్ వెహికల్ కదా, సో అంటే ప్యాసింజర్స్ వేసుకొని పోతా ఉంటది. మనకు మధ్యలో పొరపాటున రీజనరేషన్ చేయాలని చెప్పేసి ఒక ఇండికేటర్ వచ్చింది అనుకోండి డాష్ బోర్డ్ లో, మనం అప్పటికప్పుడు ఆపి దాన్ని రీజనరేషన్ చేయలేము కదా, ఎందుకంటే ఇది ప్యాసింజర్ వెహికల్. మనం అప్పటికప్పుడు ఆపి ప్యాసింజర్ ఒక 20-25 మినిట్స్ వెయిట్ చేయండి, మేము వెహికల్ రీజనరేషన్ చేసుకుంటాం అంటే ఎవడు ఆగాడు. మనలో మామూలుగా బస్సుని జస్ట్ ఆపకపోయినా, కొంచెం ముందుకు పోయి ఆపినా, రాళ్ళు తీసుకునే కొట్టే జనాలు ఉన్నారు బయట. ఇది మన వెహికల్ డెస్టినేషన్ పోయేంత వరకు ఇది మనకు సపోర్ట్ ఇస్తుంది. ఎప్పుడైతే మనం వెహికల్ డెస్టినేషన్కి వెళ్ళిన తర్వాత, ప్యాసింజర్స్ దిగిపోయిన తర్వాతకి వెహికల్ ని ఒక సైడ్ కాపి ఈ రీజనరేషన్ ప్రాసెస్ మనం స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసిన తర్వాతకి అప్పుడు వెహికల్ లో ఉన్న ఫుల్ కెమికల్స్ మొత్తం బయటకు వెళ్ళిపోతాయి. మామూలుగా ఈ ప్రాసెస్ అనేది రెగ్యులర్ గా జరుగుతూ ఉంటది. ఇక్కడ మనకు డాష్ బోర్డ్ లో ఎర్రర్ అనే సింబల్ చూపిస్తుంది కదా, సో ఆ సింబల్ అనేది మొత్తం కంప్లీట్ గా వెళ్ళిపోతుంది. అప్పుడు మనకు వెహికల్ పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ బండ్లో ఉన్న కార్బన్, నైట్రోజన్ అంతా బయటకు వెళ్ళిపోతాయి. సో ఇందుకు ఆ ఇన్హిబిట్ స్విచ్ వాడతారు. అవి చాలా చిన్నవి వెహికల్ లో, అంటే అందుకే వాటికి స్విచెస్ ఇచ్చారు. స్విచ్ లో మనం ఎప్పుడు యూజ్ చేయాలంటే ఈ స్విచ్ కి సంబంధించిన ఎర్రర్స్ ఆర్ ఇండికేటర్స్ మనకు డాష్ బోర్డ్ లో వస్తాయి. ఇప్పుడు డాష్ బోర్డ్ లో వచ్చినప్పుడు మాత్రమే ఈ స్విచ్ లను మనం యూజ్ చేయాలి. మనకు వెహికల్ కి ఒక హార్న్, ఎలక్ట్రిక్ హార్న్ వచ్చేసి ఇక్కడ ఉంటది. ఈ ఎలక్ట్రిక్ హార్న్ తో పాటు ఎయిర్ హార్న్ ఉంటుంది. సో ఆ ఎయిర్ హార్న్ వచ్చేసి ఇది ఇందాక మనం చూసాం కదా, కండక్టర్ దగ్గర ఒక ఛార్జింగ్ పోర్ట్ ఉంది. సేమ్ అలాగే మనకు డ్రైవర్ దగ్గర కూడా ఒక ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. దీన్ని యూజ్ చేసుకుని మనం మన మొబైల్స్ ని ఛార్జ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం ఇంజన్ విషయానికి వస్తే, మనం తీసుకున్న చాసీ మేకర్ వచ్చేసి అశోక్ లీలాండ్. ఈ చాసీ మోడల్ వచ్చేసి అశోక్ లీలాండ్ VK2011 4TR బస్ చాసీస్. ఇది ఈ వెహికల్ యొక్క ఇంజన్ క్యూబిక్ కెపాసిటీ, అంటే మనం CC అంటాం కదా, 5660 క్యూబిక్ కెపాసిటీ. H సిరీస్ I జనరేషన్ 6 టెక్నాలజీతో వస్తుంది. అండ్ దీనికి 6 సిలిండర్స్ ఉంటాయి. అండ్ అలాగే మనం ఈ వెహికల్ యొక్క పవర్, అంటే హార్స్ పవర్ అంటాం కదా, సో ఈ వెహికల్ యొక్క హార్స్ పవర్ వచ్చేసి 200 bhp at the rate 2400 RPM అని వాళ్ళు చెప్తారు. కానీ యాక్చువల్గా ఈ వెహికల్ యొక్క ఒరిజినల్ హార్స్ పవర్ వచ్చేసి 197 bhp. నెక్స్ట్ ఈ వెహికల్ యొక్క టార్క్ వచ్చేసి 700 Nm ఆఫ్ టార్క్ at the rate 1200 to 1900 RPM. నెక్స్ట్ ఈ వెహికల్ యొక్క ఫ్యూల్ ఇంజెక్షన్ గురించి మాట్లాడుకుంటే, కామన్ రియల్ ఫ్యూల్ ఇంజెక్షన్ తో ఈ వెహికల్ వస్తుంది. ఈ వెహికల్ లో స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది, అంటే 6 ఫ్రంట్ గేర్స్ అండ్ ఒకటి రివర్స్ గేర్ ఉంటుంది. మాక్సిమం స్పీడ్ వచ్చేసి 80 km/h. నాకు యాక్చువల్గా డాష్ బోర్డ్ లో అంతకంటే ఎక్కువ మెన్షన్ చేశారు, అంటే 160 దాకా స్పీడ్ మెన్షన్ చేశారు. దీంట్లో మనకు ఇన్బిల్ట్ స్పీడ్ గవర్నర్ ఉంటుంది ECU యూనిట్ దగ్గర. అక్కడ వెహికల్ యొక్క మాక్సిమం స్పీడ్ ని 80 దగ్గర రిస్ట్రిక్ట్ చేస్తుంది, అంతకంటే ఎక్కువ పోనివ్వదు. సో మనకు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 239 లీటర్స్, అంటే అరౌండ్ 240 లీటర్స్ అనుకోండి. మనకు ఈ వెహికల్ యొక్క ఇంజన్ స్పెసిఫికేషన్స్
అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం వెహికల్ యొక్క స్పెషల్ ఫీచర్స్ గురించి మాట్లాడితే, సో ఈ వెహికల్కి ఉన్న ఈ స్టీరింగ్ వచ్చేసి పవర్ స్టీరింగ్. మనకి ఈ స్టీరింగ్ని మనం టిల్ట్ చేసుకోవచ్చు అండ్ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. అండ్ మనకి ఈ వెహికల్ యొక్క ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఏదైతే ఉందో ఆ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కంప్లీట్గా డిజిటల్ క్లస్టర్. ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో మనకు దగ్గర 40 నుంచి 45 దాకా సెన్సార్స్ ఉన్నాయి. అంటే ఎర్రర్స్ చూపించడానికి కానీ లేదంటే ఇండికేటర్స్ చూపించడానికి కానీ ఇక్కడ పాసిబుల్ అవుతుంది. ఈ గురించి నేను సపరేట్గా ఒక వీడియో చేస్తాను. అంటే మనకు అక్కడ ఏ ఇండికేటర్ వస్తే అందులో ఏ ఎర్రర్ వచ్చినట్లు అని చెప్పేసి. చూడండి వాళ్ళు ఏం చేస్తారంటే టిప్పర్లకు, లారీలకు, బస్సులకు అన్నిటికీ సేమ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇస్తున్నట్టున్నారు బేసిక్స్ వాటికి. ఎందుకంటే ఈ డాష్ బోర్డ్ లో కొన్ని ఇండికేటర్స్ ఉన్నాయి. ఆ ఇండికేటర్స్ అనేవి పర్టికులర్ చాసీకి అవసరం పడవు. దీంట్లో యాక్సిల్ అప్ ఇండికేటర్ ఉంది. ఈ బస్సుకి ఉండేది 4x2 కాన్ఫిగరేషన్ యాక్సిల్. అంటే వెనక 4 టైర్లు, ముందర 2 టైర్లు, ఓన్లీ 2 యాక్సిల్స్ ఉంటాయి. ఇక్కడ ఒక యాక్సిల్ అండ్ అక్కడ ఒక యాక్సిల్. దీనికి యాక్సిల్ అప్ ఇండికేటర్ ఉంది. అంటే యాక్సిల్ అప్ ఇండికేటర్ వచ్చేసి 16 టైర్ల లారీలకు కానీ అంతకంటే ఎక్కువ లారీలకు ఉంటాయి. అంటే ఇన్ కేసు ఒకవేళ యాక్సిల్ అవసరం లేదు, వెయిట్ తక్కువ ఉంది అనుకుంటే యాక్సిల్ లిఫ్ట్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. హైడ్రాలిక్ ఇండికేటర్ ఉంది. అంటే హైడ్రాలిక్ ఇండికేటర్ అంటే ఏంటంటే టిప్పర్లు కానీ డంపర్లు కానీ ఉంటాయి కదా, మట్టిని కింద పోసేటప్పుడు, రాళ్ళని కింద పోసేటప్పుడు ఆ వెనక బాడీ అనేది ఇలా పైకి లేస్తుంది. హైడ్రాలిక్ ద్వారా లేస్తుంది. ఆ ఇండికేటర్ కూడా ఉంది. అండ్ అలాగే మనకు డీసీఎంలు అలాంటివి చూసుకుంటే ఆ క్యాబిన్ అనేది మొత్తం ఇలాగ బెండ్ చేస్తారు. అది ఆన్లో ఉన్న దాని ఇండికేటర్ ఇక్కడ ఉంది. వాటితో పాటు ఈ వెహికల్లో ఉన్న ఏబిఎస్, ఇన్హిబిట్ అండ్ రీజనరేషన్ ఇండికేటర్స్ అండ్ ఏబిఎస్ స్విచెస్ అండ్ ట్రాక్షన్ స్విచెస్ అండ్ క్రూజ్ స్విచెస్ అండ్ మ్యాక్సిమం స్పీడ్ అండ్ మనకు డిఫైల్ ఇండికేటర్స్. సో ఇలా చాలా ఇండికేటర్స్ ఉన్నాయి ఇందులో. వాటన్నిటి నేను నెక్స్ట్ ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దగ్గర 40 to 45 ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనకు వెహికల్ వచ్చేసి ఏబిఎస్ వస్తుంది అండ్ వెహికల్ కి ట్యూబ్లెస్ టైర్స్ కూడా పెట్టుకోవచ్చు, కానీ మేము ట్యూబ్ టైర్స్ తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి మనకు దీనిలో గేర్ షిఫ్ట్ ఇండికేటర్ కూడా ఉంది. వెహికల్ యొక్క గ్రాస్ వెయిట్ వచ్చేసి 16,200 kgs. అంటే మన బస్సు యొక్క వెయిట్ వచ్చేసి ఇప్పుడు 9,048 kgs ఎంతనో ఉంది. ఈ వెహికల్ ని రిజిస్ట్రేషన్ తీసుకెళ్లేటప్పుడు ఈ కాంటా మీద వేసి వెయిట్ ఎంత ఉందో ఆ వెయిట్ సర్టిఫికేట్ ని ఖచ్చితంగా అక్కడ ఇన్స్పెక్షన్ లో మనం ప్రొవైడ్ చేయాలి. అది వాళ్ళు ఆర్టీఓ వెబ్సైట్ లో లాగిన్ చేయిస్తారు. అది చేసిన తర్వాతకి మనం ట్యాక్స్ కట్టుకునే ప్రొసీజర్ వస్తుంది. దీని గురించి మనం ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం. మేము రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో ఇక్కడ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాం. ఈ వెహికల్ లో ఇంకొక చిన్న గుడ్ థింగ్ ఏంటంటే కార్ లో ఉన్నట్టు ఈ వెహికల్ లో గేర్ షిఫ్ట్ ఇండికేటర్ ఉంది. సో ఈ వెహికల్ అనేది కంప్లీట్ అడ్వాన్స్డ్ ఉంది. అంటే మొత్తం మన కార్ లో ఎలా అయితే ఉందో అలాగే ఈ డాష్ బోర్డ్ ఉంది. సో డ్రైవర్ అనేవాడు వెహికల్ ని ఏ విధంగా నడుపుతున్నాడు, అంటే మంచిగా నడుపుతుండా, గలీజ్ నడుపుతుండా అనే దాని గురించి కూడా మనం ఈ వెహికల్ మనకు తెలియపరుస్తుంది. వెహికల్ చాలా మంచిగా రన్ చేసింది అనుకోండి, మనకి ఇక్కడ 3 థంబ్స్ చూపిస్తుంది. ఇక డ్రైవర్ ఇట్లా యావరేజ్ నడిపితే మనకు అక్కడ ఓన్లీ 2 థంబ్స్ చూపిస్తుంది. ఇంకా డ్రైవర్కి ఇట్లా బిస్కెట్ గబ్బుగా నడిపిండు అనుకోండి, మనకు అక్కడ ఓన్లీ 1 థంబ్ చూపిస్తుంది. సో ఇక్కడ కనబడుతున్న ఇండికేటర్స్ మొత్తం మనకు వెహికల్స్లో ఉన్న ఎర్రర్స్ని చూపిస్తాయి. సో ప్రెజెంట్గా అయితే మనకి ఇక్కడ బ్యాటరీ ఇండికేటర్ ఒకటి కనబడుతుంది అండ్ ఇక్కడ పార్కింగ్ బ్రేక్ ఇండికేటర్ కనబడుతుంది అండ్ ఇప్పుడు ఫ్రెష్గా ఇంజన్ ఇండికేటర్ కనబడుతుంది. సో ఇక్కడ బ్యాటరీ ఇండికేటర్ ఏంటంటే మనకు బ్యాటరీ రీఛార్జ్ అవ్వట్లేదు అని చెప్పి చూపిస్తుంది. బస్ స్టార్ట్ అయిన తర్వాతకి ఇండికేటర్ వెళ్ళిపోతుంది. ఎందుకంటే బస్ స్టార్ట్ అవ్వగానే బ్యాటరీ ఆటోమేటిక్గా రీఛార్జ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ పార్కింగ్ బ్రేక్ ఇండికేటర్, దీని అర్థం ఏంటంటే పార్కింగ్ బ్రేక్ ఆన్లో ఉందని చెప్పేసి మనం వెహికల్ ముందుకు మూవ్ అవ్వాలంటే ఈ పార్కింగ్ బ్రేక్ని ఆఫ్ చేయాలి. సో ఆఫ్ చేయాలంటే దీన్ని ఇలా పుల్ చేసి ఇలా పైకి అనాలి. అప్పుడు మనకు వెహికల్ అనేది ముందరికి మూవ్ అవుతుంది, లేదంటే ముందుకు మూవ్ అవ్వదు. ఇంజన్ ఇండికేటర్ అనేది మన వెహికల్ స్టార్ట్ అయిన తర్వాతకి అది వెళ్ళిపోతుంది. ఇఫ్ ఇన్ కేస్ అది పోలేదనుకోండి మన ఇంజన్లో ఏదో సమస్య ఉందని చెప్పి అర్థం. ఇది మనకు స్పీడోమీటర్, ఇక్కడ టాప్ స్పీడ్ 160 చూపిస్తుంది, కానీ మనకు వెహికల్ 80 అయిపోతుంది. ఎందుకంటే స్పీడ్ గవర్నర్ని 80కి లాక్ చేసి ఉంటారు. ఇది మనకు ఫ్యూయల్ ఇండికేటర్, ఇది మనకు ఆఫ్ ట్యాంక్ అంటే ఎక్కువ ఉంది. ల్యాండ్ లోగో ఉంది. అండ్ ఇది మనకు లెఫ్ట్ సైడ్ టర్న్ సిగ్నల్ ఇండికేటర్, ఇది రైట్ సైడ్ టర్న్ సిగ్నల్ ఇండికేటర్. అండ్ అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది మనకు ఆర్పిఎం మీటర్, ఇది మనకు హీట్ కంట్రోల్ ఇండికేటర్. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వచ్చేసి ఇక్కడ డిజిటల్ డిస్ప్లే క్లస్టర్ ఉంది. మనకు వెహికల్ యొక్క ఓడో, అంటే వెహికల్ ఇప్పటిదాకా ఎన్ని కిలోమీటర్లు రన్ అయింది అని చెప్పే ఓడోమీటర్. ఇది డిజిటల్ డిస్ప్లే చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ టైం కనబడుతుంది అండ్ ఇక్కడ మనకు డేట్ కనబడుతుంది. ఇది మనకు ఎయిర్ కంప్రెషర్ లో ఎంత ఎయిర్ ఉందని చెప్పి ఇండికేట్ చేస్తుంది. యాడ్ బ్లూ ఇండికేటర్, వెహికల్ లో ఇంకా 46% యాడ్ బ్లూ ఉంది. 20% కింద దిగకుండా చూసుకోవాలి. ఇఫ్ యాడ్ బ్లూ అనేది తక్కువ అయితే మనకి ఇక్కడ ఒక ఇండికేటర్ వస్తుంది. సో ఆ ఇండికేటర్ రావడం వల్ల వెహికల్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది తగ్గుతుంది. పర్ఫార్మెన్స్ తగ్గొద్దు, మంచి మైలేజ్ రావాలంటే యాడ్ బ్లూ ని ఇన్ టైంలో ఫిల్ చేసుకోవాలి, ఇక్కడ ఎర్రర్ రాకముందుకే. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పార్కింగ్ బ్రేక్, ఇది మనకు ఇందాక థమ్స్ అని చెప్పాను కదా, డ్రైవర్ మంచిగా నడిపితే 3 థమ్స్ వస్తాయి, లేదంటే 2 థమ్స్ వస్తాయి, ఇంకా గలీజ్ నడిపితే 1 థంబ్ వస్తుంది. ఇది మనకు గేర్ పొజిషన్ ఇండికేటర్. వెహికల్లో ఉన్న ఫ్యూయల్ ఇంకా ఎన్ని కిలోమీటర్లు వస్తుంది అని చెప్పేది.
ఇది మనకు 951 కిలోమీటర్స్ పోతుంది ఇంకా. అండ్ మనకి ఇక్కడ 40.7 అవర్స్ అని చెప్పేసి వచ్చింది కదా, ఇది మనకు వెహికల్ రన్ టైమ్ని ఇండికేట్ చేస్తుంది. ఇది మనకు వెహికల్ ఓడో 1411 కిలోమీటర్స్ అని చెప్పేసి. మనకి ఇక్కడ 2 నాబ్స్ ఉన్నాయి, వీటిని యూజ్ చేసి మనకు వెహికల్ ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా అని చెప్పేసి చెక్ చేయొచ్చు. ప్రెస్ చేస్తే చూడండి వెహికల్ ఇన్ఫో, వెహికల్ స్పీడ్ ఇప్పుడు వెహికల్ న్యూట్రల్లో ఉంది కాబట్టి 0 km/h అని చెప్పేసి చూపిస్తుంది. అండ్ ఆయిల్ ప్రెషర్ 1 bar ఉంది. అండ్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే బ్యాటరీ ఇది చూడండి 24.7 volts అని చెప్పేసి చూపిస్తుంది. అది మనం వెహికల్ స్టార్ట్ చేస్తే ఇది మనకు పెరుగుతుంది. వెహికల్ యొక్క డిస్టెన్స్ ట్రిప్ వన్ అంటే వెహికల్ ఇప్పటిదాకా 1411.4 కిలోమీటర్లు రన్ అయింది. అండ్ వెహికల్ యొక్క ఫ్యూయల్ ఎకానమీ 6.9 km/L చూపిస్తుంది. యాక్చువల్గా మనకు ఆర్టీసీలో 5.3 వస్తే చాలు ఇది మైలేజ్, ఇది 6.9 చూపిస్తుంది. ఇది ఇట్లా 6.9 మైలేజ్ ఇచ్చింది అనుకోండి, మనం కంటే హ్యాపీయెస్ట్ పర్సన్ ఈ లోకంలో ఇంకెవడు ఉండడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రిప్ 2, ఇది 0, నిన్న 0 చేశాను. ఈ ట్రిప్ అని కూడా మనం 0 చేసుకోవచ్చు. దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఆబ్వియస్గా 0 అయిపోతుంది. చూడండి 0 అయిపోయింది. అలాగే ఈ నాబ్ని యూజ్ చేసి ఇంకా ముందరికి మనం వెహికల్లో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా లేదా అని చూడొచ్చు. ఇక్కడ డయాగ్నోస్టిక్స్ అని చెప్పేసి ఉంది, ఇంజన్ నో డయాగ్నోస్టిక్స్ అని ఉంది, అంటే మన వెహికల్లో ఎలాంటి ఎర్రర్స్ లేవని చెప్పేసి అర్థం. ఆఫ్టర్ ట్రీట్మెంట్ నో డయాగ్నోస్టిక్స్. ఆఫ్టర్ ట్రీట్మెంట్ అంటే ఇందాక చెప్పాను కదా ఈట్ సిస్టమ్ అని చెప్పేసి, ఎగ్జాస్ట్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ అని చెప్పేసి. సో దాంట్లో కూడా నో డయాగ్నోస్టిక్స్ అంటే ఏం ఎర్రర్స్ లేవు అని చెప్పేసి అర్థం. అండ్ ఏబిఎస్ కూడా ఏం ఎర్రర్స్ లేవు, అండ్ వార్నింగ్స్ కూడా ఏం లేవు, ఇన్ఫర్మేషన్ కూడా ఏం లేదు. సో ఇది అనమాట మనకు వెహికల్ చాలా క్లీన్గా ఉంది. ఇప్పుడు ఇది మనకు గేర్ పొజిషన్ ఇండికేటర్. ఇదనమాట మనకు బస్ గురించిన రివ్యూ. అంటే నాకు తెలిసింది నేను చెప్పిన, నాకు ఇంతకంటే ఇంకా ఎక్కువేం తెలియదు. సో తెలిసిన అక్కడక్కడ కొన్ని పాయింట్స్ అయితే మిస్ చేసి ఉంటారు. సో చాలా మందికి ఏంటంటే ఈ బస్సులను చూడంగానే చాలా మంచిగా అనిపిస్తాయి, మంచి ఊపు వస్తుంది, ఖచ్చితంగా నేను కూడా బస్సులు పెట్టాలని థాట్ వస్తుంది. ఈ బస్సుల గురించి డౌట్ ఉన్నా, టెండర్ల గురించి డౌట్ ఉన్నా మన ఛానల్లో మొత్తం ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంటుంది. అంటే మన టెండర్స్కి ఏ విధంగా పోవాలి, దాని తర్వాత ప్రొసీజర్ ఏముంటుంది, ఫినాన్స్ ప్రొసీజర్ ఏముంటుంది, టెండర్ అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలి, దాని తర్వాత ప్రొసీడింగ్స్ ఏముంటాయి, అంటే వెహికల్ యొక్క ఫినాన్స్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ఇస్తారు. సో వీటి గురించి కంప్లీట్ వీడియోస్ మన ఛానల్లో అవైలబుల్ ఉంటాయి. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. ఇఫ్ యూ గైస్ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దిస్ ఇస్ రుక్మానంద్ సైనింగ్ ఆఫ్. బై బై, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.